అన్నారు. ఖజానాలో నిధులు ఉన్నా జగన్ పెండింగ్ బిల్లులు చెల్లించలేదని, 7,000 కోట్ల నిధులతో ప్రభుత్వాన్ని చంద్రబాబుకు అప్పగించి ఇప్పుడు ఇంకా పెండింగ్ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించలేదు అంటూ ప్రజల్లోకి వెళితే మీరు అధికారంలో ఉండగా ఎందుకు చెల్లించలేదు అని ప్రశ్నిస్తున్నారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువ లేదు, నాయకులకు విలువ లేదు. సరే ఏదో డబ్బులు ఏదేమో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో ఇవ్వలేకపోయారు అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయల నిధులు అక్కడ అట్టుపెట్టి వెళ్ళాము మేము. 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఉంచి మేము వెళ్ళాం. ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు ఆయన. సరే 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టుకుని మన ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన